ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 400 హిందూ కుటుంబాలు ఉన్నటువంటి ఒక హౌసింగ్ సొసైటీలో డాక్టర్ అశోక్ బజాజ్ అనే వ్యక్తి అయితే తన ఫ్లాట్‌ని వేరే తన సహచరుడైనటువంటి ఒక ముస్లిం వ్యక్తికైతే ఆ ఫ్లాట్ అమ్ముతున్నాడు. అమ్మేశాడు. ఆ విషయం తెలిసి హౌసింగ్ సొసైటీ వాళ్ళు వెంటనే దానిపై నిరసనలైతే వ్యక్తం చేశారు. కలెక్టర్‌కి కూడా ఫిర్యాదు చేశారు. 400 మంది హిందూ కుటుంబాలు ఇప్పుడు ఐక్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గనక ముస్లిం వ్యక్తులకి ఇస్తే మా ఐక్యతని దెబ్బతీయడమే కాకుండా మిగతా ప్రాంతాల్లో వాళ్ళు చేసినటువంటి గందరగోళం, వాళ్ళు చేసినటువంటి పనులేవైతే ఉన్నాయో వాటి వల్ల మేము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. కలెక్టర్‌కి వాళ్ళు చెప్పినటువంటి ఫిర్యాదులు ఏముందంటే, మాకు నచ్చనటువంటి గోమాంసం, గొడ్డు మాంసం చేయడమే కాకుండా చివరికి వాళ్ళు నమాజులు చేస్తూ కూడా ఇబ్బందులకు గురి చేస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవడం కాకుండా బయట కూడా చేస్తారు. మేము భక్తిగా కొలిచే ఆవు మాంసాన్ని కూడా మా ఎదురుగానే తింటారు. దీనివల్ల మేము కలత చెందుతాం. వాళ్ళు సరే గవర్నమెంట్ ప్రకారం ఏదైనా చేయనీ గానీ మా సొసైటీలో అయితే వద్దని కలెక్టర్‌కి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది.